స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు అన్నారు. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని సూచించారు. తొందరపడి దసరాకు దావతులు ఇవ్వొద్దని, లీగల్ గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బీసీలకు 42% కోటా పేరుతో రేవంత్ సర్కార్ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, కులగణన చేసినాం, బీసీల రాజకీయ వెనుకబడితనంపై ఎంపెరికల్ డాటా సేకరించినాం. కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానం తప్పుపట్టమనేటువంటి భావంతో పెట్టింది. సంతోషం, మేము దానికి ఏం వ్యతిరేకం లేదు. కానీ స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ముగ్గురు, పొన్నం ప్రభాకర్ గారు, వారి సహచర మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టమైంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, కులగణన చేసినాం, బీసీల రాజకీయ వెనుకబడితనంపై ఎంపెరికల్ డాటా సేకరించినాం. కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానం తప్పుపట్టమనేటువంటి భావంతో పెట్టింది.